హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉండి బాగా విసిగించేస్తున్నారా? వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి కదా. మరి పిల్లలకే కాదు పెద్దలకి అందరికీ ఇష్టపడేలా ఇలా టేస్టీగా యమ్మీగా ఇలా చేసి పెట్టేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదా డిన్నర్గా తీసుకోవచ్చు అండి. దేనికైనా ఒక్కటి తిన్నారంటే ఫుల్ అయిపోతుంది, అంత బాగుంటుంది. అసలు చపాతీ చేసి మళ్ళీ దాన్ని కర్రీ చేయాలంటే చాలా టైం అవుతుంది కదా. అలా టైం లేనప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేయండి. ఇంకా దీనికి ఏ కర్రీ కూడా అవసరం లేదు తెలుసా. ఇలా సాస్తో తినేయచ్చు, లేదా పిల్లలైతే ఇలాగే ప్లెయిన్గా తినేసేయచ్చండి, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే బౌల్లోకి గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఇందులోకి ఓట్స్ పౌడర్ కూడా మిక్స్ చేసుకుంటా అండి. గోధుమ పిండిలోకి ఒక్కొక్కసారి జొన్న పిండి మిక్స్ చేస్తా, ఇలా రకరకాలుగా మిక్స్ చేసుకుంటూ ఉంటాను పిండిలోకి. ఓన్లీ గోధుమ పిండి కాకుండా ఇందులోకి నేను వాటర్ వేసేసి చపాతీ ముద్దలాగా కలిపేసుకుంటాను. చపాతీ పిండి ప్లెయిన్గా కాకుండా ఇలా అన్నీ ఏదైనా మిక్స్ చేసుకుంటూ ఉండండి, బాగుంటుంది. ఓన్లీ ఓట్స్ తినాలంటే కొంతమంది తినరు కదా, అలాంటప్పుడు ఇలా చపాతీ పిండిలోకి కలుపుకోవచ్చు, లేదా దోశల్లోకి వేసుకోవచ్చు. రకరకాలుగా అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు. పిండి గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. మామూలుగా చపాతీకి ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్గా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకుందాము. బంగాళదుంప తీసేసి ఫస్ట్ ఇలా పీల్ చేసేసుకోండి. ఆలు ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత వీటిని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. దొండిలాగా ఇలా కట్ చేసుకోవాలన్నీ. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ వాటర్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ ఆలు చక్రాలన్నీ వేసేసుకుందాం. అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, దానికోసం వేసేసుకుంటున్నాము. ఇవి ఇలా సైడ్కి పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే టొమాటో కూడా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్గులు బీట్ చేసుకుంటాం. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా సైడ్కి పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే పిండి ముద్దని చిన్నగా తీసేసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. తర్వాత వీటిని మనం ఏమి ఫోల్డింగ్ ఏది లేకుండా చపాతీలాగా చేసుకోవాలి. కొద్దిగా పొడిపిండి వేసేసుకొని చపాతీలాగా ఒత్తుకుందాం. ఫోల్డింగ్ ఏమీ అక్కర్లేదు, రౌండ్గానే చేసేసుకుందాం. చపాతీలాగా ఒత్తుకోవాలండి, మరీ పెద్దగా కాకుండా మనకి పెనం ఏ సైజులో ఉంది అంతే ఒత్తుకోవాలి. 2 చపాతీలు కూడా సేమ్ సైజులో చేసుకోవాలి. పెనం బాగా వేడెక్కింది. మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసేసి 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకుందాం. దీనికి ఆయిల్ ఏమీ అక్కర్లేదండి, మళ్ళీ వేస్తాం కాబట్టి ఇప్పుడు డ్రైగానే ఫ్రై చేసేసుకోండి. ఫోల్డింగ్ చేయకపోయినా చక్కగా పొంగుతాయి చూడండి. మనం పిండి కలుపుకునే దాంట్లో ఉంటుంది. రెండు చపాతీలు కూడా ఇలాగ డ్రైగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ ఏమి చేయకపోయినా ఎంత బాగా పొంగుతున్నాయి అసలు. ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టేసుకుందాం. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకోండి. ఫ్రై ప్యాన్ లాంటివి ఉంటాయి కదా, నాన్ స్టిక్ అయినా పర్వాలేదు, ఇలా స్టీల్ అయినా పర్వాలేదు. పెట్టేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆలు, ఇవి ముందే ఇలా బయటికి తీసి పెట్టేసుకోండి, తేమ లేకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని వేసేసుకోవాలి. ఇలా కొంచెం ముందే బయటికి తీసి పెట్టేసుకొని ఇవి తడి లేకోకుండా తుడిచేసుకోండి.
మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఒక సైడ్ రెడ్గా కనిపిస్తుంది రండి, రెండో వైపుకు టర్న్ చేసేసుకుందాం అన్నీ. ఇలా క్రిస్పీగా ఫ్రై అయితే చాలా బాగుంటాయి తెలుసా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటి మధ్యలో ఇలా టొమాటోలు కూడా పెట్టేసుకుందాము. టమాటాలు వేసిన తర్వాత లైట్గా ఇలా సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇలా లోపల కూడా టేస్ట్ బాగుంటుంది. అలా ఒక 6 నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఎగ్ బీట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి మళ్ళీ ఇలా బాగా బీట్ చేసేసుకొని దీనిపైన వేసేసుకోండి. ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి. దీనిపైన లైట్గా ఇలా కొత్తిమీర వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అలాగే కొద్దిగా కారం కూడా అలా స్ప్రింకిల్ చేసేసుకుందాము, బాగుంటుంది టేస్ట్. చూడండి 50% కుక్ అయింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని దీనిపైన పెట్టేద్దాం. నేను అందుకే చెప్పే మనకి పెనం ఏ సైజులో ఉందో ఆ సైజులో చపాతీలు చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగానండి. ఒక్క 6 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. ఇలా 6 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ బోర్డించి దీన్ని ఇలా బోర్లా వేసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేసుకుందాం. చపాతీ ఉన్నది కింది వైపుకి వెళ్ళాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చపాతీ ఉన్న పాటు కిందికి వెళ్ళాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు పైన చీజ్ తురుముకుందాం. మోజరెల్లా చీజ్ ఉంటే అది వేసేసుకోండి మీరు. నా దగ్గర మోజరెల్లా లేదనమాట. చీజ్ మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసేసుకోండి, బాగుంటుంది. ఇలా చీజ్ వేసేసుకున్న తర్వాత పైన ఇంకొక చపాతీ వేసేసుకోండి. ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు పైన లైట్గా ఇలా ఆయిల్ వేసేసుకోండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, అంతా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేసి రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఇటువైపు కూడా వేస్తే ఈ చపాతీ కూడా బాగా ఫ్రై అవుతుంది, ఇలా క్రిస్పీగా వస్తుంది. ఇలా చపాతీ రెండు వైపులా వేస్తే ఆయిల్ అంటుకొని బాగా ఫ్రై అవుతుంది, ఇలా క్రిస్పీగా వస్తుంది అనమాట, బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా రెండు వైపులా ఎంత చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకొని తినడమే. ఇంకా వేడిగా ఉంది. చూడ్డానికి భలే ఉంది కదా అసలు. చూడండి మధ్యలో అంతా చీజు, టొమాటో, ఆలు చాలా బాగుంటుంది. ఇలాగే ప్లెయిన్గా అయినా తినచ్చు, ఇలా సాస్తో అయినా తినచ్చు. అదిరిపోయిందండి. జీలకర్ర పొడి అన్నీ వేసాం కదా, టేస్ట్ తెలుస్తుంది, చాలా బాగుంది. ఆలులు కూడా చక్కగా ఫ్రై అయినాయి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా వేడివేడిగా తింటుంటే మాటలు రావట్లేదు అసలు, అంత బాగుంది. లోపల ఆలులు కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి తెలుసా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినచ్చండి. ఈ డిన్నర్కి ఒక్కటి చేసేసుకోండి, స్టమక్ ఫుల్ అయిపోతుంది అసలు. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వేడివేడిగా సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా ఈజీ కదా, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, షేర్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.